ఎర్రగడ్డ ప్రభుత్వాసుపత్రి ఘటనలో డైట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయడంతో పాటు కాంట్రాక్టు రద్దు చేస్తామని వెల్లడించారు. మొత్తం 92 మంది రోగులు అస్వస్థకు గురికాగా 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి వివరించారు. ఆహారం, నీటి నమూనాల నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓవరాల్గా 92 మంది పేషెంట్స్, అందులో 18 మంది ఉస్మానియాలో ఉన్నారు. మిగతా 74 మంది ఇన్స్టిట్యూట్లను ఇక్కడనే అందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము. స్పెషల్ టీమ్స్, స్పెషలిస్టులు, డాక్టర్లు, నర్సులు ఒక 6 టీమ్స్లని ఏర్పాటు చేశాము. అందరూ దే ఆల్ అండర్ ద ట్రీట్మెంట్, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్. కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ ఫోరెన్సిక్ రిపోర్టు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని మనం ఫస్ట్ ట్రేస్ చేయాలి. ఇందులో డైట్ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యం ఉన్నది. IHFMS కాంట్రాక్టర్ కూడా కొద్దిగా మెయింటెనెన్స్ లేదు. సో మేము ఫస్ట్ మా డిఎంఈ గారు పంపించాము ఎంక్వైరీ చేయమని చెప్పి. వారు రికమెండ్ చేశారు, ఇక్కడ ఈ డైట్లో లోపం ఉన్నది, తప్పిదం ఉన్నది, ఫస్ట్ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేయండి. తర్వాత ఒక ఫార్మల్గా ఒక కంప్లైంట్ కూడా ఆ బోరబండ PSకు కంప్లైంట్ లాడ్జ్ చేశాం.